నమస్కారం. ఏటీవీ డివోషనల్కి స్వాగతం. నవగ్రహాలలో రాహువు ఎంతో పవర్ఫుల్ కదండి. మరి రాహు గ్రహం యొక్క విశిష్టతలేంటి, దానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు అవినాష్ దాస్ ఆస్ట్రాలజర్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. మనిషి జీవితంలో రాహువు విశిష్టత ఏంటి, అదృష్టం ఎలా కలిసి వస్తుంది? మనిషి పుట్టినప్పుడు జాతకంలో దైవ గణం, రాక్షస గణం అనేది ఉంటుంది. దైవ గణంలో పుట్టాడనుకోండి గురుబలం ఎక్కువ ఉంటుంది. రాక్షస గణంలో పుట్టాడనుకోండి రాహు పవర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో రాక్షస గణంలో పుట్టినోడికి రాక్షస బుద్ధులు ఉంటాయి. కానీ అదే రాహు బాగుంటే జాతకంలో బాగా యోగిస్తుంది. మనము రాహు అర్థం చేసుకోవాలంటే దాంతోపాటు గురువు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గురుగ్రహానికి సంబంధించిన మనిషి గురుగ్రహం బాగా జాతకంలో బలం ఉంటే బ్రహ్మముహూర్తం 3:30కి లేస్తాడు. ఎవరు? గురుగ్రహం బాగున్న వాళ్ళు బ్రహ్మముహూర్తంలో లేచి పూజలు చేస్తారు. అదే ఈ రాహుగ్రహం బాగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు 3:30కి నిద్ర కొడతారు. అంతవరకు మీకు అర్థమైందా? అంతవరకు విలాసాలు అవన్నీ ఆ జోలిలో ఉంటారు. ఓకే. విందు వినోదాలు విలాసాలు. వీడు ఎదిగేసరికి వీడు అస్తమిస్తున్నాడు. మీకు అర్థమైంది కదా? వీడు నిద్రలేస్తున్నాడు, ఇక్కడ నిద్రపోతున్నాడు. కానీ సమాజంలో రెస్పెక్ట్ అనేది ఈ బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి గురుబలం ఉన్న వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. ఓకే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే చెప్తాను వినండి. ఇప్పుడు మీకు రాహుగ్రహం బాగుందండి, మీరు మందు వ్యాపారం చేయొచ్చు, గుడుంబ సారా వ్యాపారం చేయొచ్చు, సిగరెట్లు అమ్మొచ్చు, చికెన్ షాపు మటన్ షాప్ పెట్టొచ్చు. ఇవన్నీ మీకు కలిసి వస్తాయి. అంటే తామసిక శక్తులు ఎక్కడైతే ఉంటాయో, మత్తు పానీయాలు ఎక్కడైతే ఉంటాయో, ఈ గొడవలు ఇవన్నీ తామసిక శక్తులు అంటారు. గొడవలు కావచ్చు, చికెన్ షాపు మటన్ షాపు, మందు మాంసం ఇలాంటివన్నీ బాగా కలిసి వస్తాయి. కొంతమంది పబ్బు పెడతారు, బాగా కలిసి వస్తుంది. చూడండి, రాహు బలంగా ఉంటే అలాంటివి బాగా కలిసి వస్తాయి. అంటే రాక్షస బుద్ధి ఉన్నవాళ్ళు రాహు గ్రహం కొంచెం బాగా అయితే ఉచ్చ స్థితిలో ఉంటుంది, వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. మీకు గురుబలం ఉందా రాహు బలం ఉందా అని కాదు, నువ్వు ఎంతమందికి సహాయం చేస్తున్నావు. నువ్వు 10 మందికి సహాయం చేస్తే ఇప్పుడు నువ్వు మందు అమ్మొచ్చు, సిగరెట్లు అమ్మొచ్చు, గుడుంబ అమ్మొచ్చు. ఆ సంపాదించిన డబ్బులతో నువ్వు 10 మందికి సహాయం చేయొచ్చు కదా. 10 మంది పేదవాళ్ళకి డబ్బులు పెట్టొచ్చు. అదే నువ్వు మంచి పనులు చేసుకుంటూ ఏ పూజ సామాన్ షాపు లేకపోతే పౌరహిత్యము మంచి పనులు చేసుకుంటూ డివోషనల్ పనులు చేసుకుంటూ సంపాదించి కూడా పేదవాళ్ళకి పెట్టచ్చు. మంచి పని చేస్తే రిజల్ట్ వస్తుంది. ఒకటే మనిషికి ఈ 2 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఎప్పుడు ఉండరు. ఒక్క మనిషికి ఒక్క గ్రహమే బాగుంటుంది. ఐదర్ గురువు అయినా బాగుండాలి, లేకపోతే రాహు అయినా బాగుండాలి. రాహువు ఉచ్చ స్థితిలో ఉంటే ఏమవుతుంది, నీచ స్థితిలో ఉంటే ఎలా ఉంటుంది? రాహు ఉచ్చ స్థితి, రాహు నీచ స్థితి. ఇప్పుడు రాహు ఉచ్చ స్థితి నీచ స్థితికి డిఫరెన్స్ ఏంటంటే, గురు పాడైపోతే కాపాడేది ఎవరు? రాహు, అంతే కదా. సో 10 మందికి మంచి జరగాలి, 1000 మందికి మంచి జరగాలి, 1,00,000 మందికి మంచి జరగాలి, కోట్ల మందికి మంచి జరగాలి. అలాంటి పనులే రాహు చేస్తాడు. గురువు ఏం చేస్తాడంటే నేను బాగుండాలి, నా చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి, అలా 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 స్లోగా వెళ్తూ ఉంటాడు. అలా అందరినీ కవర్ చేస్తూ ఉంటాడు సొసైటీలో. రాహు అలా కాదు, ఒకటేసారి అమాంతంగా లక్షల మందికి కోట్ల మందికి మంచి చేస్తాడు. ఒకటేసారి మనం ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నాం. ఒక షాప్ ఉంది, 100 షాపులు చేయాలి, 1000 షాపులు చేయాలి, అందరి జీవితాలు ప్రభావితం అవ్వాలి. రాహు బాగుండాలి. నేను ఇప్పుడు మాట్లాడాలండి, నేను మాట్లాడితే 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అదే రాహు బాగుంటే లక్షల మంది కోట్ల మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నేను సినిమా హీరోయిన్ అయితే
ఫాలోయింగ్ కావాలంటే రాహు కావాలి, లేకపోతే వాళ్ళు సినిమా హీరో హీరోయిన్ అవ్వలేరు. రాహు ఈజ్ ఎ ఫీమేల్, ఓకే, ఆడామే. సో ఎవరి జీవితంలో అయినా రాహు బాగుంటే వాడు చాలా పెద్ద స్థాయికి వెళ్తారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాహు బాగుంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఒకటి, డబ్బు బాగా వస్తుందండి, చాలా విడిగా వస్తుంది, డబ్బులు పిచ్చిగా వస్తుంది. 10 రూపాయలు 20 రూపాయలు కాదు, లక్షలు కోట్లు వచ్చేస్తాయి అనుకూలంగా ఉంటే. రాహు బాగాలేదనుకోండి, ప్రతికూలంగా ఉందనుకోండి, వాడికి జీవితంలో పెద్ద పొజిషన్ రాదు. సిఇఓ అయిపోవాలి, సిటిఓ అయిపోవాలి, సిఎఫ్ఓ అయిపోవాలి, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, ఎండి, చైర్మన్, బోర్డు మెంబర్, ఇలాంటి పదవులు కావాలంటే కొంచెం రాహుబలం కూడా ఉండాలి. ఎందుకంటే పెద్ద స్థాయికి వస్తే కదా, ఒక 1000 మందిని కంట్రోల్ చేయగలగాలి కదా, రాహుబలం ఉండాలి కొద్దిగా. లేకపోతే ఒక టీవీ ఆర్టిస్ట్కి కూడా రాహు బాగుండాలి. సీరియల్స్లో చేసేవాడు కూడా ఎంతో కొంత రాహు బాగుంటేనే వాడంతమంది టీవీ సీరియల్స్ అంత ఇంపాక్ట్ ఉంటుంది. సో దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. అంటే ఎప్పుడు ఆ ప్రజల గురించి ఆలోచిస్తాడు, వాడి గురించి కాదు. నేను అనేది ఉండదు, మన వాళ్ళు, అందరి వాడే రాహు, గుర్తుపెట్టుకోవాలి. రాహు బాగుపడాలంటే పరిహారాలు ఏమిటి? రాహు బాలేడంటే పరిహారాలు చేసుకోవచ్చండి. రాహు బాలేకపోతే ఫస్ట్ చేయాల్సిన పరిహారం ఏంటంటే, వీళ్ళు మన చిన్నమస్త దేవి టెంపుల్కి వెళ్ళాలి. అమావాస్య రోజు ఓం చిన్నమస్తాయ నమః అనే మంత్రం జపం చేయాలి. చాలా స్ట్రాంగ్ మంత్రం. చిన్నమస్త దేవి ఉపాసకులు చాలామంది ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు ఎవరు ఏం చేయలేరు. రాహు కటాక్షం గనక మనకు ఉంటే ఆ మనిషిని ఎవరు ఏం చేయలేరండి. అదైతే రాసిస్తా. ఆ మనిషిని ముట్టుకొని కూడా ముట్టుకోలేరు, కనీసం భస్మం అయిపోతారు. రాహు ఉచ్చ స్థితిలో ఉంటే, రాహు గనక స్ట్రాంగ్లో ఉంటే ఆ మనిషిని ఎవరు ఏం చేయలేరు, భస్మం అయిపోతారు. మీరు ఆ మనిషిని ఏమైనా చేయాలనుకుంటే ఏం చేయలేరు, టచ్ చేయలేరు. యూ కాంట్ టచ్ హిమ్. మీరు జైల్లో పెట్టచ్చు, జైల్లో కూడా హీరోలాగా ఉంటాడు అతను, జైల్లో కూడా గొప్పగా బతుకుతాడు. రాహు బాగుంటే 2-3 సార్లు జైలు కూడా వెళ్తారు. కానీ ఒక విషయం ఏంటంటే, అన్ని పనులు చీకట్లో జరుగుతాయి, అతన్ని ఎవరు ఏం చేయలేరండి. రాహు బాగుంటే చెప్తున్నా. ఇప్పుడు చిన్నమస్తాన్ని దేవికి అంటే పరిహారం అంటున్నారా? చిన్నమస్త దేవి దగ్గరికి వెళ్ళండి, చిన్నమస్త మంత్రాలు తీసుకొని దాన్ని జపం చేయాలి. జపం చేస్తే చాలా మంచిదండి. రాహు అనుగ్రహం అనేది పెరుగుతుంది. మెయిన్గా సినిమా ఇండస్ట్రీ, మీడియా ఇండస్ట్రీలో వాళ్ళైతే రాహు తపస్య పక్కా చేయాలి, గ్యారెంటీగా తూచా తప్పకుండా చేయాలి. సినిమా ఇండస్ట్రీని శాసించేదే రాహు కదా, లక్షల మంది చూస్తున్నారు కదా టీవీలు, సినిమాలు. అలాంటప్పుడు రాహు ఆ మాయ ఏర్పడాలంటే చిన్నమస్త దేవి కటాక్షం అనేది ఉండాలి. దశ మహావిద్యల్లో రాహుకి సంబంధించిన మహావిద్య చిన్నమస్త, సూర్యుడికి సంబంధించిన మహావిద్య మన రాజశ్యామల, అలానే రాహుకి సంబంధించిన మహావిద్య చిన్నమస్త. బాగా స్ట్రాంగ్ చేయండి, మంచి ఉగ్రరూపం బాగా కలిసి వస్తుంది. సో బేసిక్గా రాహు అన్న గురువు అయిన ఫైనల్గా అవుట్పుట్ ఏంటంటే 10 మందికి సహాయం చేసేవాళ్ళే. గురువు 10 మందికి ప్రసాదం ఇస్తే రాహు 10 మందికి బార్లో సర్వ్ చేస్తాడు. 10 మందికి సాయం చేస్తున్నారు. తర్వాత గురువు వచ్చిన డబ్బులతో అనాథాశ్రమాలకు, ధర్మక్షేత్రాలకు వెళ్తాడు. రాహు కూడా వచ్చిన డబ్బుతో అనాథాశ్రమాలకి, గౌశాలకి డొనేట్ చేసేస్తాడు. ఇద్దరు చివరికి డబ్బులు డొనేట్ చేసేస్తారు. వీడిది ఒకటిది చీకటి మార్గం అయితే ఒకటిది వెలుతురు మార్గం, వెళ్ళే దారులు వేరు. కానీ ఫైనల్ రిజల్ట్ ఏంటి? సొసైటీలో అందరికీ సహాయం చేస్తున్నారు. సహాయం చేసేవాడికే ఈ గురువు అయినా రాహు అయినా బాగుపడతాడు. సో ఇది ఒకడు వెలుగైతే ఒకడు చీకటి, ఒకడు సూర్యుడైతే ఒకడు చంద్రుడాగా. మీకు అర్థమైంది కదా? సో బేసిక్గా ఇది రాహు డిఫరెన్స్. కానీ జాగ్రత్త, రాహు ఉన్నోళ్ళు ఈ చీకటి కోణంలో తప్పులు చేసేస్తారు. ఆ చీకటి మయంలో పడి ఆ మత్తులో మునిగి సాయం చేయడం మర్చిపోతారు. ఈ గురువు ఉన్నోళ్ళు కూడా డబ్బులు చేతికి వచ్చాక మనిషి మారిపోతాడు. సహాయం చేయాలి అనేది గుర్తుండాలి ఎప్పుడైనా. నువ్వు గురువు సంబంధించిన మనిషివైనా, రాహు సంబంధించిన మనిషివైనా. సో బేసిక్గా ఇదండి రాహు గ్రహం గురించి. రాహు అనుగ్రహం ఉంటే అసలు సూపర్ డూపర్, అసలు చాలా బాగుంటుంది లైఫ్. తెలుసుకున్నారు కదండి
రాహు గ్రహం యొక్క విశిష్టత, మరిన్ని వివరాలు ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. మీరు మిస్ కాకుండా ప్రతి వీడియోని చూడొచ్చు అన్నమాట. సదా మీ ప్రోత్సాహాన్ని కోరుకుంటున్నాం. నమస్కారం.